హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియోలోని పట్టు సారీ 5 మినిట్స్లో ఎలా కట్టుకోవచ్చు, ఏ ట్రిక్ యూస్ చేసి కట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే ట్రిక్ యూస్ చేస్తే కనుక మీరు పర్ఫెక్ట్గా అండ్ స్లిమ్గా కనిపిస్తారు సారీ కట్టుకున్న తర్వాత. సో చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అలానే మనకు పట్టు సారీ కట్టుకోవాలి అంటే చాలా టైం పడుతుంది కదా, టైం టేకింగ్. కొత్తగా శారీ కట్టుకున్న వాళ్ళకి, అప్పుడప్పుడు కట్టుకున్న వాళ్ళకి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. అసలు ఇది ఎవరైనా సరే 5 మినిట్స్లో కట్టేసుకోవచ్చు. అలానే ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, మనకి నెక్స్ట్ డేకి ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ముందు రోజే శారీని ఇలా ఫోల్డ్ చేసి అరేంజ్ చేసి పెట్టుకోవాలి. సో ఎలా అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా హడావిడిగా కట్టుకోవడానికి అవ్వదు కదా. సో పూజప్పుడు కానీ ఏదైనా పెళ్ళిళ్ళ టైంలో కానీ హడావిడిగా అవ్వదు. సో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ముందుగా మనం శారీ పౌటంచు దగ్గర ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎన్ని ప్లేట్స్ తీసుకుంటారో అన్ని ప్లేట్స్ పెట్టుకోవాలి. సో 5, 7, 8 మీ ఇష్టం అది. అంటే మామూలుగా ఏజ్ వాళ్ళు అయితే కొంచెం పెద్దగా పెట్టుకుంటారు, లేదు అంటే కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళకి చిన్న ప్లేట్స్ పెట్టుకుంటారు. అలా మీ ఇష్టం, దాన్ని బట్టి పెట్టుకొని ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని నీట్గా దీని మీద ఐరన్ కూడా చేసుకోవచ్చు. మీరు మొత్తం అంతా అరేంజ్ అయిన తర్వాత ప్లేట్స్ అన్నీ కంప్లీట్గా పెట్టిన తర్వాత చిన్నగా దీని మీద ఐరన్ చేసుకోవచ్చు. సో దట్ స్టిఫ్గా ఉంటుందన్నమాట. లేదు అంటే హ్యాండ్తో అయినా సరే ఇలా నీట్గా ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటి అంటే మనం ఇప్పుడు నేను తీసుకున్న శారీ కొంచెం ప్యూర్ పట్టు కాదు, అది అంటే కొంచెం సాఫ్ట్ ఉండదు, ఇది కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. క్లాత్ కొంచెం థిక్గా ఉన్న క్లాత్ ఇది. మామూలుగా అందరి దగ్గర సాఫ్ట్ శారీస్ ఉండవు కదా, సాఫ్ట్ సిల్క్. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఇలా కొంచెం థిక్ క్లాత్ ఉన్నదే తీసుకున్నాను. సో ఇవి కూడా మనం దీంతో అయితే పర్ఫెక్ట్గా మీకు ఎలా కట్టుకోవాలో, సాఫ్ట్ శారీస్కి ఈజీగా కట్టేసుకోవచ్చు. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్కి కట్టుకోవడం కొంచెం కష్టం కదా. సో అందుకే దీంతో చూపిస్తున్నాను. సో అయిపోయింది కదా కంప్లీట్గా. ఇప్పుడు నీట్గా హ్యాండ్తోనే ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఎంతవరకు పౌటంచు వేసుకుంటారో, అంటే వెనక్కి ఎంతవరకు లీవ్ చేసుకుంటారో అంతవరకు మనకు తెలుస్తుంది కదా ఎవరిది వాళ్ళు కట్టుకోవడానికి. సో వాళ్ళకి ఎంత మీకు హైట్ ఎంత పొడుగ్గా కావాలో అంతవరకు కూడా నీట్గా ప్లీట్స్ పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకుంటాము. అక్కడక్కడ సేఫ్టీ పిన్స్తో మొత్తం సెక్యూర్ చేసేస్తే కదలకుండా కుర్చీలు అలాగే ఉంటాయి. దీన్ని మీరు ముందు రోజే కాదు, మీ శారీస్ అన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మీ అల్మారీలో నీట్గా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో దట్ మీకు ఇంకా ఎప్పుడైనా సరే తీసి ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్క పట్టు శారీ కూడా ఇలా మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో సేమ్ ఆ ట్రిక్ యూజ్ చేసి నేను ఎలా ఫోల్డ్ చేస్తానో అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా అల్మారీలోని ప్రతి ఒక్క శారీకి మనం ఈ ట్రిక్ యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు పౌటంచు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కుర్చీల దగ్గర వెళ్ళిపోతున్నాము. సో కుర్చీలు మీరు శారీ కట్టుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎలా కట్టుకుంటారో, మొత్తం ఫస్ట్ నుంచి ఎలా కట్టుకుంటారో అలా కట్టుకొని జస్ట్ కుర్చీలు ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ దగ్గర పట్టుకొని ఆ శారీ పాయింట్ దగ్గర అక్కడి నుంచి మనం కుర్చీలు స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఒక 1 మీటర్ టు 1.5 మీటర్ పర్సనాలిటీని బట్టి లీవ్ చేసేసుకోవాలి ఒక సైడ్. అండ్ ఇంకొక సైడ్ మనం పౌటంచు వేసుకున్నాం కదా, మీకు ఎంత హైట్ కావాలో అది సెట్ చేసేసుకొని ఇటు సైడ్ నుంచి హిప్ దగ్గర నుంచి మనం మళ్ళీ కుర్చీలు స్టార్ట్ చేస్తాం కదా, సో అంత మళ్ళీ కుర్చీల దగ్గర నుంచి అంత వదిలేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నంత. సో మీరు మీ పర్సనాలిటీని బట్టి మీరు ఎంత కావాలంటే తెలుస్తుంది కదా. సో అక్కడి నుంచి కుర్చీలు పెట్టుకోండి. మీకు చిన్న కుర్చీలు, పెద్దవి మీ ఇష్టం అది. సో ఫస్ట్ కుర్చీలు పెట్టేసుకొని ఇటు ఒక 1 to 1.5 మీటర్, అటు ఒక 1 to 1.5 మీటర్ మొత్తం వదిలేసిన తర్వాత మిడిల్ అన్నీ కూడా కుర్చీలు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చెప్తే లెందీగా అనిపిస్తుంది, కానీ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఆ టైం వచ్చినప్పుడు చాలా ఈజీగా కట్టుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒక్కసారి మీకు అలవాటు అయిందంటే మీరు ఆర్గనైజ్ చేసి ఒకసారి అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. సో హ్యాపీగా మీరు ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతాను కాబట్టి యూస్ఫుల్గా ఉంటుందని షేర్ చేస్తున్నాను.
ఇప్పుడు కుర్చీలు అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇవి కూడా సేమ్ మనం పౌటంచ్కి ఎలా పెట్టుకున్నామో అలా సేఫ్టీ పిన్స్ అన్నీ సెక్యూర్ చేసి పెట్టేసేయాలి. సో అటు ఇటు మూవ్ అవ్వకుండా కదలకుండా ఉంటాయి. చూసారా ఎంత నీట్గా నిలబడుతున్నాయో కుర్చీలు. సో ఇలా ఉంటుందన్నమాట, కట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫోల్డ్ చేసి ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. శారీ మొత్తం నీట్గా పరిచేసుకొని మనం కుర్చీల దగ్గర నుంచి పట్టుకొని 2 ఫోల్డ్స్లా చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను, చెప్తే అర్థం కాదు. సో వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. పట్టు చీరలు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అని ఒక వీడియో కూడా చేశాను మన ఛానల్లోని. సో చూడండి, చెక్ చేయండి. ఐ బటన్లో అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో దట్ ఎక్కువ రోజులు పట్టు చీరలు మధ్య మధ్యలో చిరిగిపోతాయి కదా, ఎలా స్టోర్ చేసేస్తే. సో అలా కాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చూపించాను. మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూడండి. సో చూసారు కదా, ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను కంప్లీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. సో అదేంటంటే డైరెక్ట్గా మనం సూట్ కేసులో పెట్టేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్నా అలా పెట్టేసుకోవచ్చు. పెట్టి డైరెక్ట్గా మనం అప్పుడు కట్టుకునే టైంకి శ్రమ లేకుండా ఈజీగా కట్టేసుకోవచ్చు. సో ఇంతే అండి, ఇలా ఫోల్డ్ చేసేసుకొని మన సూట్ కేసులో కానీ లేదంటే అల్మారీలో కానీ పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి నీట్గా శారీ ఈజీగా 5 మినిట్స్లో డ్రైప్ చేసేసుకోవచ్చు. సో వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.